హాయ్ గైస్, నేను మీ యాక్టర్ నాగరాజ్. ఈ రోజు మా బ్యాచిలర్ బతుకుల్లో ప్రతిరోజు మార్నింగ్ మాకు టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తాం. కానీ నైట్ టైం అన్నం మిగులుతుంది కదా, దాంతో అయితే మేము పులిహోర కానీ జీరా రైస్ కానీ సంథింగ్ ఏదైనా తాలింపు రైస్ లా చేసుకొని తింటాం. సో ఈ రోజు వచ్చేసి పులిహోర చేద్దాం అనుకున్నాం. సో మా ఫ్రెండ్ ఇవ్వండి శివ. శివ, ఈ రోజు ఏంటి ఫుడ్ మంది? పులిహోర చేసుకుంటాం. పులిహోర టిఫిన్ నేను రోజునే తింటా ఫ్రెండ్స్. తినాలని మాకు అనిపిస్తుంది కానీ మనం లేచేదే 11 గంటలకు. 11 గంటలకి టిఫిన్ ఏం చేస్తాం అది. సో పులిహోర కావాల్సిన పోపులు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపలుకులు. ఎన్ని మిరపకాయలు లేవని చూస్తున్నారా? ఎన్ని మిరపకాయలు? పచ్చిమిరపకాయలు పెట్టాం. సో ఇప్పుడే కళాయిలో నూనె ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో నేను పోపులు వేయాలి. ఇప్పుడు పోపులు వేయాలి. సో ఒక 2 minutes. ఇప్పుడే ఆయిల్లో పోపులు వేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపలుకులు ఎండుమిరపకాయలు లేవరా? ఎండుమిరపకాయలు తేడా అంటే తేడా. అందుకే ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు వేసాం. అవి కూడా 4 ఉన్నాయి ఫ్రెండ్స్. మిత్రమం తర్వాత ఫస్ట్ది. సో గైస్, ఈ 2 కూడా వేయాలి కంపల్సరీ పులిహోరలోకి. ఇది సాల్ట్, ఇది పసుపు. తెలుసురా ఏమేయాలి నువ్వు చెప్పాలి. ఇది పులిహోర అవుతుందో లేదా నిజంగా పులిహోర అవుతుందో తెలియదు. తెలుసుకోవాలి. హాయ్ గైస్, శివ తినడానికి రెడీగా ఉన్నాం కదా. ఇప్పుడే మా వాడు బ్రష్ చేసి రెడీగా ఉన్నాడు. ఇది మా శివగాడు కోరిక మేరకు దర్శకత్వ పర్యవేక్షణలో జరిగిందని చెప్పకు. కానీ నేస్తారు పులిహోర బాగోపోతే. అది టేస్ట్ చూడరు కదా, మనమే కదా టేస్ట్ చూస్తాం. ఇక్కడ ఎలా ఉందో బాగుందని అంటున్నా. అలాగే ఉంటాం. ఎండుమిరపకాయలు లేని పులిహోరని మీరు చూపించాలని అనుకుంటున్నాం. రైస్ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. సో ఇంకా నిమ్మకాయ పిండితే ఫైనల్ టచ్ ఇచ్చినట్టే, ఇంకా అయిపోయినట్టు పులిహోర. రైస్ రెడీ అయింది పులిహోర. సో చూడండి, బాగా వచ్చింది అనుకుంటున్నాం. ఇది ఒకసారి టేస్ట్ చూసి చెప్తా. ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇది పులిహోరే కానీ పులిహోర కాదు, పులిహోర లాంటిది. సో ఇది తయారు చేసిన మన యాక్టర్ నాగరాజు గారు ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తారు. రెడీరా? తినరా? ఓకేనా? ఓకే. ఎలా ఉందిరా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా బాగుందా? వీడియో కోసం బాగుందా? వీడియో కోసం చెప్తున్నాను. తించుడు చాలా బాగుంది. అంటే మొన్న రైస్ ముద్ద అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ బాగుంది కదా. సో చాలా బాగుంది. ఎలా ఉంది శుభ? ఈరా బాగుంది. చాలా పులిహోర నేను ఎండుమిరపకాయల కోసం తింటాను అనమాట. ఓకే. అంటే పులిహోరలో ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి. ఆ ఎండుమిరపకాయలు ఏమన్నా బాధ ఒకటి తప్పితే బాగానే ఉంది పులిహోర. ఇలాంటి పులిహోర మీరు కూడా చేసుకోవాలంటే ఫ్యామిలీస్ కాదు, ఓన్లీ బ్యాచిలర్స్కి ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ.